డిఫెన్స్ సర్వీసెస్ లో అతి తక్కువ కట్ ఆఫ్ తో జాబ్ సాధించగలిగే నోటిఫికేషన్ ఏదైనా ఉంది సార్ అంటే ఖచ్చితంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ అండి. ఓకే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటితో కంపేర్ చేసుకుంటే ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతాయో ఆ ఎగ్జామ్స్ లో మినిమం అంటే తక్కువ కట్ ఆఫ్ వెళ్ళేది మన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన జాబ్స్, రైట్? సో ఎక్స్ అండ్ వై కి సంబంధించి అంటే సైన్స్ అండ్ అదర్ డాన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. ఈ వీడియోలో ఇంటేక్ 2 ఆఫ్ 2027 కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు వచ్చిందండి. ఎప్పుడు దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు, టెంటేటివ్ గా వేకెన్సీస్ ఎన్ని ఉండే అవకాశాలు ఉన్నాయి, కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్, సిలబస్ నుంచి, ఎగ్జామ్ ప్యాటర్న్ నుంచి అండ్ ఎలా క్రాక్ చేయాలనే ఉద్దేశం మీద ప్రీవియస్ గా కట్ ఆఫ్ ఏ విధంగా వెళ్ళింది, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వివరించడం జరుగుతుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అనేది మీకు రెగ్యులర్ గా అందుతూనే ఉంటాయి, రైట్? సో మిస్ చేయొద్దు. జస్ట్ 12th పాస్ ప్లస్ 50% క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, రైట్? సో దాంతోనే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే వేయచ్చు అనమాట, రైట్? సో చూద్దాం మరి ఎంత తక్కువ కట్ ఆఫ్ వెళ్ళాయో. ఇంటేక్ 2 ఆఫ్ 2027 కు సంబంధించిందండి. ఇంటేక్ 2 ఆఫ్ 2027 కు సంబంధించి, ఓకే. దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది జూలైలో, నెక్స్ట్ వచ్చే సంవత్సరం జూలైలో వెళ్తారండి, జూలైలో వెళ్తారు, రైట్? సో ఎప్పటి నుంచి మనకు సార్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యేది సార్ అంటే 6 జూలై నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 26 జూలై వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం వేసుకోవచ్చు అండి. మరి టెంటేటివ్ గా ఎగ్జామినేషన్ ఎప్పుడు ఏ టైంలో ఉంటుందండి? 22nd అండ్ 23rd, రైట్? ఈ 2 రోజులు సెప్టెంబర్ 22nd అండ్ 23rd సెప్టెంబర్ లో మీకు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. అంటే మనకు ఒక 3 months అనేది మనం ప్రిపేర్ అయ్యేదానికి టైం అనేది ఉంది అనమాట, ఓకేనా? రైట్, ఇది మనకు ఎగ్జామ్ షెడ్యూల్, అప్లికేషన్ చేసుకునే షెడ్యూల్ అనమాట, ఓకేనా? మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేమి కావాలండి, మనకు ఏజ్ గురించి ఎట్లా, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటది, ఎలా అప్లై చేసుకోవాలని మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ఎగ్జామ్స్ అనేది 22nd, 23rd లో మనకు జరుగుతాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెల్ కమెంట్స్ ఆన్ 1100 hours ఆన్ 6 జూలై 2026 అండ్ క్లోజ్ 2300 hours అంటే నైట్ 11 o'clock అనమాట, రైట్? 26 జూలై 2000 అంటే 20 days మనకు అప్లికేషన్ చేసుకునే దానికి టైం ఇచ్చారనమాట, ఓకేనా? రైట్. సో మరి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అయితే ఒక చూద్దాం. మనకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎయిర్ ఫోర్స్ ఎక్స్ అండ్ వై అంటే సైన్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ గ్రూప్స్ కి సంబంధించి చాలా రేర్ గా ఆన్లైన్ కోర్సెస్ అనేది ఇస్తాను ఉంటారండి. మన సైనిక యాప్ లో ఎక్స్ అండ్ వై రెండింటికి సంబంధించిన కోర్సెస్ అండ్ కంబైన్డ్ గా ఉన్న కోర్సెస్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. కంటెంట్ అప్డేట్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఈ కట్ ఆఫ్ లెవెల్ అనేది మీరు బియాండ్ ద లెవెల్ రీచ్ అయిపోయి మంచి స్కోర్ కూడా మీకు ఈ యొక్క మన కోర్సెస్ ద్వారా రావడం జరుగుతుంది. సో ప్రిపరేషన్ అనేది కొంచెం మంచిగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం నెగ్లిజెన్సీ చూపించకుండా ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ టైం ఎవరైతే ఫేజ్ 2 పాస్ అయ్యారో మన కట్ ఆఫ్ ఏదైతే ఉందో, కట్ ఆఫ్ కంటే జస్ట్ 1-2 మార్కుల మీద పాస్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ టెన్షన్ ఇంకా చెప్పబడ్డది అనమాట, జాబ్ వస్తుందా రాదా, కట్ ఆఫ్ ఫైనల్ మెరిట్ టెస్ట్ వస్తుందా రాదా అనేసి. దయచేసి ఆ రేంజ్ లో కాకుండా కట్ ఆఫ్ కంటే ఒక 10 మార్కులు ఎక్కువ తెచ్చుకునే రేంజ్ లోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా సైనిక యాప్ లో ఎక్స్ అండ్ వై గ్రూప్ కి సంబంధించిన కోర్సెస్ చూడండి, డెమోస్ చూసి ప్రాపర్ గా ఉంది అనుకుంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. 3 నెలల కోర్స్ అనేది మీకు అందుబాటులో ఇవ్వడం జరిగింది అనమాట. వేస్ట్ చేసుకోవద్దండి టైము, తక్కువ కట్ ఆఫ్ లో వెళ్తుంది. ఫేజ్ 2 మీరు హ్యాండిల్ చేయగలిగితే మాత్రం జాబ్ మీదే. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయితే మీకు 100% జాబ్ మీదే అవుతుంది. ఎందుకు సార్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎగ్జామ్ మార్కులే మీకు ఫైనల్ కట్ ఆఫ్, ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కౌంట్ చేయబడతాయి అనమాట. ఫేజ్ 2 అనేది మీకు ఎక్కడ మార్కులు కౌంట్ కావు. అందుకే మీరు ఎంత బాగా ఎగ్జామ్ బాగా రాస్తే మాత్రం ఫేజ్ 2 లో జస్ట్ సింపుల్ గా పాస్ అయిపోయినా కూడా చాలండి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో జాబ్ రావడం జరుగుతుంది. ఈ గైడెన్స్ అనేది నేను కోర్స్ తీసుకునే వాళ్ళకు పర్సనల్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించిన లింకులు డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను ఈ కోర్సెస్ కి సంబంధించి, ఓకే? చాలా ప్రాపర్ గా నేను మీకు షెడ్యూల్ చేసి సెట్ చేసి ఇచ్చామండి. ఎయిర్ ఫోర్స్ ఎక్స్ అండ్ వై రెండింటికి సంబంధించిన కోర్సెస్, ఓకే? నెక్స్ట్ ఈ యొక్క ఇంటెక్ కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి సార్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ లో మనకు ఇచ్చిన దాని ప్రకారం 1 జూలై 2005 అండి నుంచి 1 జనవరి 2010 మధ్యలో ఉండాలి. ఈ మధ్యలో ఉన్న ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో దయచేసి అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఫేజ్ 2 ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, రైట్? ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒక ఆర్మీకే పోతామని కాదండి, ఎయిర్ ఫోర్స్ ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఉండొచ్చు కాబట్టి. సో ఫిజికల్ పరంగా అండ్ అక్కడ మెంటల్ స్ట్రెస్ పరంగా ఎయిర్ ఫోర్స్ చాలా బెస్ట్ గా చెప్పుకోవచ్చు అనమాట. వన్స్ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ లో మీరు జాబ్ కొట్టారంటే పర్మనెంట్ అయ్యేదానికి 95% ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఓకే? రైట్. ఇన్ కేసు ఇక్కడ చూడండి, సెలక్షన్ ఫర్ అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ షుడ్ బి 22 years. సో దీని గురించి మీరు పక్కన పెట్టండి. ఏజ్ అనేది ఈ మధ్యలో ఉంటే చాలండి, ఆ పర్టికులర్ డేట్స్ లో ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే చూడండి, మరి క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడితే
సైన్స్ సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడదాం. సైన్స్ సబ్జెక్ట్ లో ఫస్ట్ మనకి ఏముండాలి అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి, అంటే మనకు +2 రైట్. పాస్ అయితూ మనకు 50% అనేది అగ్రిగేట్ గా మనకు రావాలి. దేంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ ఉన్న ఏదైతే ఎంపీసీ ఉంటుందో, ఎంపీసీ సైన్స్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎక్స్ గ్రూప్ నోటిఫికేషన్, ఎక్స్ గ్రూప్ జాబ్స్ గురించి 50% అనేది ఎలాగో ఉండాలి ఓవరాల్ గా. అండ్ పర్టికులర్ గా మీరు తీసుకుంటే ఇంగ్లీష్ లో 50% అయితే గ్యారంటీగా ఉండాలి. మరి ఓవరాల్ గా 50% ఉండి ఇంగ్లీష్ లో 50% లేకపోతే యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అప్లికేషన్ అండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఇంగ్లీష్ లో కూడా 50% ఉండాలా. మిగిలిన మ్యాథ్స్ లో 45% ఉండి అగ్రిగేట్ గా 50% ఉండి ఇంగ్లీష్ లో 50% ఉన్నా ఇబ్బంది లే, బట్ ఇంగ్లీష్ లో 50% ఉండాలి, ఓవరాల్ గా 50% ఉండాలి. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అలా కాదు సార్ మేము డిప్లొమా చేసామంటే 3 years డిప్లొమా కోర్సు ఇన్ ఇంజనీరింగ్ లో ఏమేమి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రైట్, ఇలాంటి వాటి మీద మీకు సేమ్ అదే కాన్సెప్ట్ 50% అనేది ఉండాలండి. బట్ ఏదేమైనా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 50% క్రాస్ అవ్వాలి రైట్. సో అలా కాకుండా వొకేషనల్ 2 years వొకేషనల్ కోర్సు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. బట్ ఇందులో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కలిగి ఉండాలన్నమాట. ఈ విషయాలను అర్థం చేసుకోండి. ఓకే, సేమ్ కాన్సెప్ట్ 50% క్రాస్ అయి ఉండాలి రైట్. ఇక్కడ అదర్ దాన్ సైన్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏ గ్రూప్ అయినా సరేనండి, ఎనీ గ్రూప్ ఇంటర్మీడియట్ లో సేమ్ క్లాస్ అప్లై అవుతుంది. 50% అగ్రిగేట్ గా ఉండాలి. ఇంగ్లీష్ లో అయితే 100% 50% అయితే ఉండాలి. ఇంగ్లీష్ లో 50% కంటే తగ్గింది అంటే మాత్రం మీరు అప్లికేషన్ చేసుకునే దానికి లేదు. 0.1% తగ్గినా కూడా యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ది అప్లికేషన్. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ కేటగిరీకి చూస్తే మనం చూద్దామండి. ఇక్కడ ఎవరెవరు సార్ అప్లై చేసుకోవచ్చు అంటే రైట్, అగ్నివీర్ మేల్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు, బట్ అన్మ్యారీడ్ అయి ఉండాలండి. మ్యారీడ్ పర్సన్స్ దీనికి అప్లికేషన్ చేసుకునేదానికి ఎలిజిబిలిటీ లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా రైట్. సో వీటిలో మనకు మేల్ క్యాండిడేట్స్ కు 152 centimeters హైట్ ఉండాలి. ఫీమేల్ కూడా ఆల్మోస్ట్ 147 centimeters, అంటే ఫీమేల్ కూడా 152 centimeters. బట్ ఏంటంటే లక్షద్వీప్ ఇలాంటి కొన్ని ఏరియాల్లో వాళ్ళకైతే వాళ్ళకి జస్ట్ 147 centimeters అనేది మనకు ఉంటుంది అనమాట. ఓకేనా రైట్. సో నెక్స్ట్ వెయిట్ పరంగా తీసుకుంటే యాజ్ పర్ ది అకార్డింగ్లీ ప్రొపోర్షనట్ గా మీకు వెయిట్ అనేది ఉంటుంది. చెస్ట్ పరంగా చూస్తే మేల్ క్యాండిడేట్స్ కు 5 centimeters, అంటే 77 ప్లస్ ఎక్స్పాన్షన్ లో 5 centimeters రావాలి రైట్. ఫీమేల్స్ కి చెస్ట్ పరంగా మనకు ఎంత కన్సిడర్ చేసేదానికి అవకాశం ఉండదు. సైన్స్ సబ్జెక్ట్స్ లో మనం గుర్తుంచుకుంటే మనకు ఏదైతే అంటే సిలబస్ ఉంటుందో సిలబస్ లో రైట్, సిలబస్ లో వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నాం. సైన్స్ సబ్జెక్ట్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 60 minutes ఉంటుందండి, ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్స్ అయితే. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంటుంది రైట్. 10th class 10+2 అనేది మనకు కంపల్సరీగా ఉంటుంది రైట్. సో అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కు టైమింగ్ వచ్చేసి 45 minutes ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి రైట్. సో అయితే ఇక్కడ సైన్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ మీరు రెండింటికి అప్లై చేసుకోవచ్చు. సార్ మేము రెండింటికి ఎలిజిబుల్ అవుతామా? సరే రెండింటికి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఒకవేళ ఎంపీసీ అయితే రెండింటికి అప్లై చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, 85 minutes లో మీకు ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ రాగా ఉంటుంది అనమాట. అర్థమైందా? అంటే సైన్స్ సబ్జెక్ట్ లో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంటుంది మీకు ఎగ్జామ్ లో. అదర్ దాన్ సైన్స్ లో ఇంగ్లీష్ అండ్ రాగా, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది అన్నమాట. లేదు రెండు రాస్తాం సార్ అంటే ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ రాగా కంబైన్డ్ గా అన్నింటికి ఉంటుంది. 85 minutes టైం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకు సైన్స్ సబ్జెక్ట్స్ కు సంబంధించి 70 questions వస్తాయండి. 70 questions. అదర్ దాన్ సైన్స్ కు సంబంధించి చూస్తే 50 questions రావడం జరుగుతుంది. 70 questions లో 25 మ్యాథ్స్ ఉంటుంది, 25 ఫిజిక్స్ ఉంటుంది అండ్ 20 ఇంగ్లీష్ ఉంటాయి. అదే అదర్ దాన్ సైన్స్ లో 30 వచ్చేసి రాగా ఉంటుంది, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, అండ్ 20 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటాయి అనమాట. ఇది మీకు ఎగ్జామ్ లో వచ్చే మార్కింగ్ సిస్టమ్ బట్టి. ఓకే, 0.25 ఒక క్వశ్చన్ తప్పు పోయిందంటే 0.25 మార్కు నెగటివ్ వెళ్తుంది. ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే, 0.25 మార్కు నెగటివ్ వెళ్తుంది ఒక క్వశ్చన్ తప్పు పోయిందంటే. అప్లై అంటే అటెంప్ట్ చేయలేదంటే మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ వెళ్తుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ వెళ్తుంది. ఎంత వెళ్తుంది సార్ అంటే మనకు కట్ ఆఫ్ వచ్చేసి మనకు వేకెన్సీస్ స్టేట్ వైడ్ తీస్తారండి. ఈ విషయం చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. స్టేట్ వైడ్ ముందు సెంట్రల్ వైడ్ తీస్తారు కాబట్టి కట్ ఆఫ్ చాలా ఎక్కువ వెళ్ళేది. బట్ స్టేట్ వైడ్ ఇప్పుడు తీస్తున్నారు కాబట్టి మన ఆంధ్ర, తెలంగాణ రెండు కంబైన్డ్ గా తీసుకుందాము రైట్. సైన్స్ సబ్జెక్ట్ అంటే 70 questions కు మీరు 70 మార్కులకు 20 మార్కులు వస్తే మీరు ఎలిజిబుల్, మీరు కట్ ఆఫ్ క్లియర్ చేసేస్తారు ఎక్స్ గ్రూప్ కి.
కావాలంటే రీసెంట్ గా వచ్చిన ఫేజ్ 2 ఎగ్జామినేషన్ లో కూడా కట్ ఆఫ్ మీరు చెక్ చేసుకోవచ్చు. 70కి 20 ఫేజ్ టూ కోసం మీరు ఎలిజిబుల్ అవుతారు. నేను చెప్పేది ఏంటంటే 20 దగ్గరనే ఊగులాడకుండా ఒక 5-10 ఎక్స్ట్రా గా మీరు మార్కులు తెచ్చుకున్నారు అంటే 5 మార్కులు ఎక్స్ట్రా గానీ 10 మార్కులు కానీ ఎక్స్ట్రా కానీ తెచ్చుకున్నారంటే 100% జాబ్ మీ సొంతం అవుతుంది. మీరు ఫేజ్ 2 క్లియర్ అయితే చాలా చాలా మంచి జాబ్స్ అండి. చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అవేర్నెస్ ఇచ్చేవాళ్ళు చాలా రేరు. సో వన్ అండ్ ఓన్లీ మన సైనికాల్లో ఇలాంటి అవేర్నెస్ ఇస్తున్నాము, కోర్సులు ఇస్తున్నాము, సపోర్ట్ కూడా చేస్తున్నాం. దయచేసి ఎంకరేజ్ చేయండి, కన్సిడర్ చేయండి, కోర్సెస్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా? రైట్, మాకెందుకు అనుకోకండి, ఇవి చాలా చాలా మంచి పోస్టులు అనమాట. ఓకే రైట్. అలాగే మనకు అదర్ దాన్ సైన్స్ పరంగా తీసుకుంటే 50 క్వశ్చన్స్ కదా. చూడండి, ఈ రీసెంట్ గా మనం చూసిన వాటిల్లో తెలంగాణకు కట్ ఆఫ్ 13 అండి, 13/50కి. రైట్. ఆంధ్రాకు కట్ ఆఫ్ తీసుకుంటే 16 లేదా 19 కట్ ఆఫ్, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. వై గ్రూప్ కూడా. సో చాలా జనరల్ గా మనం చదివే సబ్జెక్ట్ ఇది, అయినా కూడా దీనికి ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉందంటే కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు చాలా మంది ఏంటంటే ఆర్మీ అండ్ నేవీ అనుకుంటారు కానీ ఎయిర్ ఫోర్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపారు అనమాట. ఎందుకు సార్ అంటే ఫేజ్ 2 ఉంది, ఓఎమ్మ గ్రూప్ డిస్కషన్, వరే సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, ఈ భయపడతారు. భయపడదని దయచేసి ఇక్కడ మీరు మార్కులు ఎక్కువ వచ్చాయంటే గ్రూప్ డిస్కషన్, సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ నేను ఉన్నాను, నేను పర్ఫెక్ట్ గైడ్ చేస్తాను. ఓకేనా? టెన్షన్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇది మీకు ఎగ్జామ్ లో మీకు వచ్చే లోయెస్ట్ కట్ ఆఫ్స్. ఈ కట్ ఆఫ్ గానే క్లియర్ చేసుకున్నారంటే 100% మీకు జాబ్ మీ సొంతం అవుతుంది. దాని తర్వాత మనం ఫిజికల్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే, వన్స్ మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఒక 2 months 2.5 months లో ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్ లో మనకు 1.6 కిలోమీటర్ ఉంటుంది. మెన్ అయితే 7 minutes లో పరిగెత్తాలి, మరి ఫీమేల్ అయితే 8 minutes లో పరిగెత్తాలి. ఇదండి, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. అంటే దీంట్లో ఫిజికల్ మార్కులు ఎక్కడా కౌంట్ చేయరు, జస్ట్ పాస్ అవ్వాలంతే. మరి ఒక 10 పుల్అప్స్, 10 పుష్అప్స్, సిట్అప్స్ అండ్ 20 స్క్వాట్స్, రైట్, సిట్అప్స్ అండ్ పుష్అప్స్, 10 పుష్అప్స్. ఇది మెయిల్ కి. ఫీమేల్ కి అయితే జస్ట్ ఒక 10 సిట్అప్స్, 15 స్క్వాట్స్ తీయాలి. ఎందుకంటే ఎక్కువ ఫిజికల్ లో ఏమి లేదు. ఫిజికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఉండేది ఏంటి సార్ అంటే కాస్త మనం ఫోకస్ చేయాల్సింది వచ్చేసి ఫేజ్ 2 లో అడాప్టబిలిటీ టెస్ట్. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ లో ఒకటి సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ ఉంటుంది, ఒకటి వచ్చేసి గ్రూప్ డిస్కషన్ టెస్ట్ ఉంటుంది. సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ లో 35 క్వశ్చన్స్ ఇస్తారు, 30 నిమిషాల్లో మీరు ఆన్సర్ చేయాలి. ఈజీగానే ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కువగా తీసేస్తారు అనమాట, సగానికి సగం మందిని ఇక్కడ నుంచి తీసేస్తారు. మరి అడాప్టబిలిటీ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ లో ఒక టాపిక్ ఇచ్చేసి డిస్కషన్ చేసుకోమంటారు. అందుకే కాస్త ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఫేజ్ 2 క్లియర్ కావాలంటే. ఎవరైతే విద్యార్థులు ఆల్రెడీ ఫేజ్ 2 కోసం ఇప్పుడు చదువుతున్నారో, ప్రీవియస్ ఇంటేక్ 1 of 2027, మీరు నెగ్లిజెన్స్ చూపించకండి. ఖచ్చితంగా ఉంటే పాసిబుల్ అయితే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి వెళ్ళండి. డెఫినెట్ గా మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది పెంచుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. అక్కడ లేదంటే ఇబ్బంది పడతారు, మీకు నాలెడ్జ్ ఉండి కూడా చెప్పలేకపోతారు అనమాట. ఓకే, ఫేజ్ 3 వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇవి అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ ఇయర్ మే ఎండింగ్ కానీ జూన్ లో కానీ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. మీరు ట్రైనింగ్ వెళ్ళడం కూడా జరుగుతుంది. యావరేజ్ గా ఈ సంవత్సరము మీకు దాదాపుగా ఒక 5,000 వేకెన్సీస్ వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. 5,000 వేకెన్సీస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ 2022లో పోయిన ఏదైతే గ్రూప్ ఉందో, ఎవరు మన అగ్నివీరులు, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్ లో నింపాలి. ప్లస్ కొత్త వేకెన్సీస్ సంబంధించి కూడా నింపాలి. కాబట్టి ఎక్కువ వేకెన్సీస్ ఈ సంవత్సరం ఉంటాయండి. అప్లై చేసుకోండి. ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు దయచేసి మిస్ చేసుకోవద్దు. అండ్ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తాను, లింక్ ఇస్తాను. ఎవరెవరైతే ఎయిర్ ఫోర్స్ కోసం అప్లై చేస్తున్నారో నాకు తగిన గైడెన్స్ నేను ఇస్తాను. అండ్ పెయిడ్ కోర్సెస్ కోర్సెస్ ఉన్నాయండి. నేను రిక్వెస్ట్ చేశానంటే మీరు కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మంచిగా ఖచ్చితంగా మీరు కట్ ఆఫ్ లెవెల్ కంటే మంచి స్కోర్ తెచ్చుకొని మీరు సక్సెస్ అవుతారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. నిజంగా చెప్తున్నాను, ఆర్మీ నేవీ కంటే ద బెస్ట్ జాబ్. ఒక్కసారి ఆలోచించుకొని మీరు 6వ తారీఖు నుంచి మీరు అప్లికేషన్ అనేది వేసుకోండి. 6th నుంచి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పెట్టుకోండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.